పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంటేవారి తోట 1-2 వార్డులో వరద బాధితులకు టీడీపీ నాయకులు మామిడిశెట్టి ప్రసాద్ సౌజన్యంతో ముంపుకు గురైన నిరాశ్రయులకు 300 మందికి భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల ఆదేశాల మేరకు మెంటే పార్థసారథి, మెంటే గోపి, కంఠాత్రి ముత్తులు, ముద్దుల రాము, యేసుపాదం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, దాతలను సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఓకే అండి. అమ్మాయి కూడా పెట్టండి, నువ్వు కూడా వచ్చేయండి, నువ్వు కూడా వచ్చే ఇద్దరు పెట్టండి. మీరు ఇట్లా ఇట్లా అటు వచ్చండి, అలా ఆయనకి వెళ్ళిపోండి, లైన్లో వెళ్ళిపోండి, లైన్లోకి వెళ్ళిపోండి, తీసుకొని వచ్చండి. ఇచ్చండి. వచ్చండి. కారణంగా మరి భీమవరం పట్టణంలో 5-6 వార్డులు ములక ప్రాంతాలకు గురైన కారణాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గత 5-6 రోజుల నుంచి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఇందులో భాగంగా మరి దాన్ని వటావటిని చూసి మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి ప్రసాద్ గారు మరి స్పందించి ఇవాళ 300 మందికి మరి అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ చేపడటం జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయి గారు తేజ గారి చేతుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి వాటర్ తగ్గేదాకా ఇక్కడ ఉన్నవంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకుని వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానికి ముందుంటామని చెప్పి, అలాగే ఇందులో భాగంగా రేపు మరి తెలుగు మహిళా అధ్యక్షురాలు మన భీమవరం పట్టణ షరీమా బేగం గారు అలా సౌజన్యంతో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మరి తలకోకలో కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ ముగ్గురికి అంటే ఛాన్స్. రెండో వార్డులో ఈ ప్రకృతి విపత్తు రీత్యా మునిగిపోయిన ప్రజలకి, ఆపదలో ఉన్న ప్రజలకి మా మామిడిశెట్టి ప్రసాద్ గారి సౌజన్యంతో వాళ్ళ భోజన సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఇటువంటి విపత్తులకు ప్రతిదానికి ముందుంటుంది. అలాగే కూటమి కూడా, జనసేన ప్రెసిడెంట్ గారు కానివ్వండి, అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాలు చేయడం ఎంత అర్చనీయం. అలాగే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయం ఈ ముఖంగా చెప్పాల్సి వస్తుంది. కేంద్రం తలలు వంచి కేంద్రాన్ని మనకి ఎంతో అమరావతికి, రాష్ట్రంలోని అమరావతికి 15,000 కోట్లు తెచ్చిపెట్టిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పోలవరం కూడా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించేలాగా
సెట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా కారిడార్, ఇండస్ట్రీ కారిడార్ కూడా వైజాగ్ విజయవాడ మధ్యన కూడా ఇండస్ట్రీ కారిడార్ కూడా తెచ్చిన ఇటువంటి శుభదినంలోని ఇవాళ మామిడిశెట్టి ప్రసాద్ గారు, అలాగే రేపు మా సబీనా గారు కూడా రేపటి రోజున మా సబీనా బేగం గారు కూడా ఈ అన్నదానానికి రేపు వీరు అరేంజ్మెంట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి మా తెలుగుదేశం కార్యకర్తలను, జనసేన కార్యకర్తలు ఉండి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం మాకు. అలాగే మా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా ముందుండి మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు అయితేనే మా ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాలతో ప్రతి ఒక్కరు తప్పని ఈ కార్యక్రమాల్లో ముందుకు చేయమని ఆజ్ఞ. అలాగే నిన్న రోజు సారథి గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కురిసిన వర్షాలకి ముంపు ప్రాంతాలైన 1వ వార్డు, 2వ వార్డు ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ కూటమి ద్వారా ఇక్కడున్న పేద ప్రజలకి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అనేక మంది దాతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మామిడిశెట్టి ప్రసాద్ గారి మరియు వారి కుమారుడు సౌజన్యంతో ఈ పేదలందరికీ కూడా ఫలాభోజనాలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తితో తీసుకుని ఈ వరద ప్రాంతాన్ని, వరద తగ్గేంత వరకు కూడా పేద ప్రజల్ని దాతలు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మామిడిశెట్టి ప్రసాద్ గారికి, వారి కుమారుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాటి ప్రజలకు